నమస్తే, వెల్కమ్ టు ఇదండి సంగతి. నా పేరు రహీం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కాకపుట్టిస్తున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించేందుకు సిద్ధమవుతుంది రేవంత్ సర్కార్. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరి అవతరణ దినోత్సవాలకు సంబంధించి బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? ఇదే ఇప్పుడు అత్యంత ఆసక్తి రేపుతోంది. ఇక లోక్సభ ఎన్నికలు ముగియటంతో తెలంగాణ రాజకీయ నేతలు పార్టీల దృష్టి పంచాయతీ ఎన్నికలపై పడింది. అయితే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎలా పరిష్కరించాలని తర్జన భర్జన పడుతోంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు లోక్సభ ఎంపీలుగా ఎక్కువ కాలం పనిచేసిన వారెవరు, ఏ నియోజకవర్గాల నుంచి వారు ప్రాతినిధ్యం వహించారు? ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇదండి సంగతి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతుంది రేవంత్ రెడ్డి సర్కారు. ఇందులో భాగంగా రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఈ వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఎవరో ఇవ్వలేదని, కోట్లాడి తెచ్చుకున్నామని ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది బీఆర్ఎస్. మరి ఆవిర్భావ దినోత్సవ వేళ గులాబీ పార్టీ అధినేత ఏం చేయబోతున్నారు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందరో తెలంగాణ ఉద్యమకారుల ఎదురుచూపులు ఫలించిన రోజు. మాకంటూ ప్రత్యేక రాష్ట్రం కావాలి అంటూ నెత్తురు చిందించిన త్యాగమూర్తుల త్యాగాలకు ఫలితం దక్కిన రోజు జూన్ 2, 2014. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించాలని ఇప్పటికే సీఎం నేతృత్వంలో ఇటీవలే జరిగిన కేబినెట్ సమావేశంలోనూ నిర్ణయం తీసుకున్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రజల దశాబ్దాల నాటి కల నెరవేర్చింది నాటి యూపీఏ ప్రభుత్వమేనని, ప్రత్యేకించి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చొరవ కారణంగానే రాష్ట్రం ఏర్పాటైందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా నిర్ణయించారు హస్తం పార్టీ నేతలు. అంతేకాదు ఓ పండుగలా జరిపే ఈ ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలైంది. రేపు జూన్ 2 వస్తే 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. ఏదైతే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలైన ఈ సందర్భంలో ఇచ్చిన ఆ సోనియమ్మని ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శ్రీమతి సోనియా గాంధీ గారితో పాటు రాష్ట్రంలో అనేక మంది ఆనాడు రాష్ట్ర సాధన కోసం రాష్ట్రాన్ని తెచ్చిన దాంట్లో చాలా మంది పెద్దలున్నారు. వారందరినీ పిలిచి ఒక మంచి పబ్లిక్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసి దాంట్లో వారిని సన్మానించాలి అని, ఈ సన్మానించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అందరికీ గుర్తుండిపోయేలాగా నిర్వహించబోతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, కళాకారులను, మేధావులను, ఉద్యమంతో పాటు రాష్ట్ర ఏర్పాటు కోసం క్రియాశీలకంగా వ్యవహరించిన వారిని అందరినీ ఆహ్వానించనుంది తెలంగాణ ప్రభుత్వం.
ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించే వేడుకలు కావడంతో సహజంగానే ప్రజాప్రతినిధులకు ప్రముఖంగా ఆహ్వానాలు పంపనుంది. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం అందనుంది. అయితే ఇతరుల సంగతేమో కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ వేడుకలకు వస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దీంతో రాష్ట్రం ఇచ్చిన ఘనత మాదేనని ప్రకటించుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రత్యేక రాష్ట్రం ఆషామాషీగా రాలేదని, కొట్లాడి తెచ్చుకున్నామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావు నోట్లోకి వెళ్లి మరీ తెలంగాణ రాష్ట్రం సాధించారని గులాబీ పార్టీ నేతలు చెబుతుంటారు. ఈ విషయాన్నే ప్రజల్లోకి సైతం గట్టిగా తీసుకువెళ్లారు. దీంతో యూపీఏ ప్రభుత్వం హయాంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినా తెలంగాణలో మాత్రం తొలి ప్రభుత్వాన్ని గులాబీ పార్టీ ఏర్పాటు చేసింది. రెండు 2014లో కారు పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. అయితే ఎలక్షన్ల తర్వాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. హస్తం పార్టీని తీవ్రంగా దెబ్బతీశారు. దీంతో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు హస్తాన్ని వీడి కారెక్కేశారు. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో ముందస్తుకు వెళ్లారు నాటి సీఎం కేసీఆర్. వరుసగా రెండోసారి సైతం ప్రజలు గులాబీ అధినేతకు పట్టం కట్టారు. దీంతో ఎన్నికలు ఏదైనా, సందర్భం ఏదైనా తెలంగాణ తెచ్చింది కేసీఆరే అన్న ప్రచారాన్ని మరింతగా హోరెత్తించింది గులాబీ పార్టీ. ఈ క్రమంలోనే కొందరు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ను అభివర్ణిస్తుంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే గతేడాది వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు గులాబీ పార్టీని ఘోరంగా దెబ్బకొట్టాయి. దీంతో 10 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అధికారాన్ని చేపట్టింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యారు. దీంతో ఇప్పుడు తమ వాయిస్ ను బలంగా వినిపించడం మొదలుపెట్టారు హస్తం నేతలు. తెలంగాణ ఇచ్చిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీదేనన్న వాదనను ఇప్పుడు మరింత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తీసుకొచ్చామన్న బీఆర్ఎస్ ఏం చేయబోతోంది అన్నది ఆసక్తి రేపుతోంది. కారు పార్టీ నేతలు, శ్రేణుల ద్వారా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను గులాబీ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావడం అనుమానమే అన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందే రానున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం కావడంతో ఏం చేయాలన్న దానిపై త్వరలోనే పార్టీ నేతలతో సమాలోచనలు చేయనున్నారు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్. ప్రస్తుతానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి పెట్టడంతో అది పూర్తయిన తర్వాత పార్టీ నేతలతో సమావేశం కానున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఆ తర్వాతే గులాబీ పార్టీ ఏం చేస్తుందన్న దానిపై ఓ క్లారిటీ రానుంది.